ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ జూలై 10వ తారీఖు 2025. ఈరోజు గురువారం, గురు పౌర్ణిమ. ఆషాఢమాసంలో పౌర్ణమి, గురు పౌర్ణమి. అందులో పూర్వాషాఢ నక్షత్రం ఇవాళ. ఈ రోజున దీపారాధన. కొబ్బరి నూనెలో పసుపు వేసి, బాగా వినండి, కొబ్బరి నూనెలో కొంత పసుపు వేయండి, కలపండి. కలిపి ఆ ఏదైతే ద్రవ్యం ఉంటుందో, అంటే ఆ రెండు కలిపినటువంటి ద్రవ్యముతో దీపారాధన. గురు పౌర్ణమి రోజు ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే సంపూర్ణ విద్యాయోగం. మేధాదేవి జుషమానా నాగాత్ విశ్వాచి భద్రాసు మనస్యమానా. ఎంతో మేధాశక్తి, బాగా చదువుకుందామనేటటువంటి జ్ఞానము లభిస్తుంది. ఆ పసుపు ఏం చేయాలంటే కొబ్బరి నూనెలో వేయాలి. కలిపి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి. సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేయండి. మేధా దక్షిణామూర్తి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసుదృశిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకరిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ఉజితవదనం దక్షిణామూర్తిమీడే. ఆయన అనుగ్రహము ఉంటే పిల్లలకు అసలు వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాదు. ఆ మేధా దక్షిణామూర్తి ప్రీత్యర్థం పసుపు, కొబ్బరి నూనె దీపం. కొంచెం పసుపు వేసి కొబ్బరి నూనెలో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి సూర్యాస్తమయంలోపు దీపాన్ని వెలిగించాలి. ఇక ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్లకు వివాహం అవ్వట్లేదనో, లేదా వివాహం అయిన తర్వాత చాలా మనస్పర్ధలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, లేదా కొంతమంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మేము విడిపోయాం, ఇంకో పెళ్లి చేసుకోవాలా వద్దా. చాలామందికి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్లకు ఈ సమస్యలు ఎక్కువగా మనం వింటున్నాం. అవే కాదు, ఇంకే సమస్యలున్నా ఈ ఆషాఢ మాసంలో ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అన్నపూర్ణాదేవి యొక్క అష్టోత్తరం చదువుకుంటే నక్షత్ర దోషం పోతుంది. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మంగళవారం, ఈ జూలై నెలలో ఏదైనా ఒక మంగళవారం 2 కిలోల బియ్యము దగ్గరలో ఉన్న దేవాలయంలో దానం చేయండి. దగ్గరలో ఉన్న దేవాలయంలో 2 కిలోల బియ్యం దానం చేస్తే సంపూర్ణ నక్షత్ర దోషం తొలగిపోయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అనుకున్నటువంటి పనులు నెరవేరడం, వాళ్ళకి ఏదైనా రావాల్సిన డబ్బుంటే రావడం, ఆర్థిక ఇబ్బందులు పోవడం, వ్యాపారం బాగుండడం, ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ప్రశాంతత. ఈ దానము చేసుకుంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకు చాలా మంచిది. అది కూడా మంగళవారం రోజు చేయాలి. జూలై నెల 31 రోజులు ఉంటాయి. 31వ తారీఖు లోపు ఏదైనా ఒక మంగళవారం దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి, అంటే బ్రాహ్మణుడికి 2 కిలోల బియ్యం దానం చేయండి. ప్రతిరోజు కూడా ఇవాల్టి నుండి ప్రతిరోజు అమావాస్య వరకు, అంటే 24వ తారీఖు వరకు ప్రతిరోజు అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదువుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్లకు ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉంటారు. అలా ప్రతి నెల ఒక పరిహారం చెప్తాను ఈ ఛానల్లో. ప్రతి నెల ఏ నక్షత్రం వాళ్ళు ఏ పరిహారం చేసుకుంటే విపరీత ధనయోగం సంభవిస్తుంది అన్నది నేను చెప్తాను. ఇక ఈరోజు మంత్రం. గురు పౌర్ణమి. అందరికీ గురువుల యొక్క ఆశీస్సులు ఉండాలి. మీరందరూ నన్ను విశ్వసిస్తున్నారు, నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. సంపూర్ణ శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. మీ అందరూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరికీ సంపూర్ణ
దత్తానుగ్రహం ఉండాలి. సరే, ఇవాళ మంత్రాన్ని రాసుకోండి. ఓం శ్రీం క్లీం నవనాగదత్తాయ నమః. ఓం శ్రీం క్లీం నవనాగదత్తాయ నమః. ఓం శ్రీం క్లీం నవనాగదత్తాయ నమః. ఈ మంత్రము దత్త మహామంత్రం. ఇది అందరూ చదవచ్చు. చాలామందికి ఒక ప్రశ్న ఏంటంటే, వివాహం అయిన వాళ్ళే చదవాలి లేదా వివాహం కాకపోతే చదవచ్చా? లేదు, కొంతమందికి ఏంటంటే ఇవి మూల మంత్రాలు చదవచ్చా? ఇవి మూల మంత్రాలు కాదు, ఇది నామమంత్రం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదవచ్చు. తలస్నానం చేస్తేనే చదవాలా? అలాంటివి పర్వదినాల్లో ఏదైనా ఉంటే నేను చెప్తాను. ఇవాళ దేవుడి గది శుభ్రం చేయండి, ఇవాళ దేవుడి గదిలో పేపర్ మార్చండి, ఇవాళ తలస్నానం చేయండి, ఇవాళ తోరణాలు కట్టుకోండి. అలాంటివి పర్వదినాల్లో నేను చెప్తాను తప్పకుండా. మీ ఇష్టం వచ్చినప్పుడు దేవుడి గది శుభ్రం చేసినా, మీ ఇష్టం వచ్చినప్పుడు చేసినా దాని యొక్క ఫలితము కన్నా దోషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మంత్రం అందరూ చదవచ్చు. ఈరోజు గురు పౌర్ణమి. ఈ మంత్రం 11 సార్లు రాసి 108 మార్లు జపిస్తే చాలా చాలా మంచిది. ఆ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఆ ఇంట్లో వాళ్లకు పరిపూర్ణ దత్తానుగ్రహం ఉంటుంది. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అయితే ఒక చిన్న మాట, ప్రతిరోజు ఈ కార్యక్రమంలో చెప్పే పరిహారాలు చేస్తున్నారు. దీపారాధన, నక్షత్ర సంబంధితమైన పరిహారాలు, అదృష్టం ఐశ్వర్యానికి సంబంధించిన పరిహారాలు, కార్యసిద్ధి మంత్రం చదవడం, ఇలా ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ చేసుకునే పరిహారాలు నేను చెప్పడం జరుగుతుంది. అయితే ధనయోగం, గృహయోగం, వ్యాపార యోగం, ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలి, చదువు పూర్తి కావాలి, చదువుకోవాలి, లేదా చదువు పూర్తయిన వాళ్ళకు మంచి ఉద్యోగం రావాలి, లేదు వివాహం అవ్వాలి, లేదు విదేశాలకు వెళ్ళాలి, మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వాలి, పిల్లలు మేము చెప్పిన మాట వినాలి, ముఖ్యంగా మొండితనం పోవాలి, ఎదురు మాట్లాడకూడదు. ఇలా చాలా చాలా సమస్యలతో రోజు సతమతం అవుతాం. ఆరోగ్య సమస్యలతో, ఆస్తి సమస్యలు, ఏదైనా స్థలం అమ్ముడు పోవట్లేదని, లేదంటే అప్పులు తీరాలని, ఇలా చాలా సమస్యలు. నేను ఒక్కటే చెప్తున్నాను, జూలై నెలలో మీరు గురువు మారారు. ఈ జూలై నెలలో మీరు ఒకసారి వచ్చి నన్ను కలవాలి. ఎందుకు ఇది నేను చెప్పడం పదే పదే అంటే, మీరు వచ్చి కలవడం కానీ, మీ పిల్లలు వచ్చి కలవడం కానీ, లేదా మీ పిల్లల గురించి మీరు వచ్చిన వాళ్ళ వేలి ముద్రలతో, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్నైనా సరే మనిషికి మనిషి కళ్ళు కానీ నుదుటు కానీ ఏవైనా మ్యాచ్ అవ్వచ్చు, కానీ ఈ వేలి ముద్రలు మ్యాచ్ అవ్వవు. కోట్ల మంది ఉన్న దగ్గర ఎవరిది మ్యాచ్ అవ్వదు ఒకరిదొకరికి. ఎందుకంటే నాడి అన్నది తలరాత, మన యొక్క కర్మ దోషమంతా కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. నీకు ఏది చేస్తే మంచిది, నీకేం చేస్తే పెళ్ళవుతుంది, నీకేం చేస్తే ఇల్లు కట్టుకుంటావు, నీకేం చేస్తే నీ కష్టాలు పోతాయి అన్నది తెలుస్తుంది. అందుకే ఈ గురువు మారారు, మిథున రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సమయంలో జాతకం చూసి సరైన పరిహారం చేసుకుంటే మీకే మంచిది. నేను రమ్మని చెప్పగలుగుతాను తప్ప మిమ్మల్ని తీసుకొని నా దగ్గర కూర్చోబెట్టుకోలేను. మీరు నిర్ణయం తీసుకోండి, తప్పకుండా వచ్చి కలవండి. నా వాళ్ళు నేను చెప్పింది చేస్తున్నారు అనేటటువంటి భావంతో చెప్తున్నాను తప్ప వేరే వాళ్ళు అయితే అసలు నేను చెప్పను. మీరందరూ సంపూర్ణ గురువు దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఉండాలి. దత్తార్పణమస్తు.